రంజాన్ సందర్భంగా ప్రశాంతంగా ప్రార్థనలు జరుపుకునేలా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. మసీదులు, ఈద్గాల వద్ద డ్రోన్, సోలార్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. అలాగే రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు సజావుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా తగిన భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్య భావాలను కాపాడాలని పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా నెహ్రూ నగర్ సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని వాసు స్పష్టం చేశారు. ముస్లింలు ఆరోగ్యం, సుఖశాంతులతో జీవించాలని ఆ అల్లాహ్ను ప్రార్థిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వేగాలతో గ్యాస్ సిలిండర్లకు భారీగా డిమాండ్ ఏర్పడడంతో డీలర్లు, సిబ్బంది అక్రమాలకు తెరలేపారు. ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించిన తనిఖీలలో గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించిన ఘటనలపై 39 కేసులు నమోదు చేసి 108 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ వెల్లడించారు. గోకవరం బాట్లింగ్ పాయింట్ వద్ద ప్రత్యేక పర్యవేక్షణ కోసం డిప్యూటీ కలెక్టర్ నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని 52 గ్యాస్ ఏజెన్సీల వద్ద తహసీల్దార్లు, సహాయ సరఫరా అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ అధికారులుగా నియమితులై నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. డివిజన్ స్థాయిలో క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి ఎల్పీజీ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎల్పీజీ సిలిండర్లను దుర్వినియోగం చేసినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్పీజీ సరఫరా వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని, అన్ని డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నిత్యావసరాల చట్టం ప్రకారం అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు, డిస్ట్రిబ్యూటర్లు, సంస్థలపై కేసులు నమోదు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్సుల రద్దు, జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ ఆనంద దినోత్సవంను పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రేపు ఈట్ స్ట్రీట్ నుంచి కంబాల చెరువు వరకు హ్యాపీ ఫెస్ట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల ఆటవిడుపు కోసం గేమ్ జోన్, ఎంటర్టైన్మెంట్ జోన్, టాలెంట్ షో జోన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఒకరోజు ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి మార్చి 20న వరల్డ్ హ్యాపీనెస్ డేను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్జిల్లా దొంగలను రాజానగరం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాజానగరం చెందిన ఎర్రంశెట్టి పట్టాభి తన కుటుంబంతో కలిసి గత నెల 16న అత్తవారింటికి వెళ్లి తిరిగి 17న ఇంటికి చేరుకున్నారు. ఈలోగా దొంగలు ఇంటి తాళాలు బద్దలుగొట్టి బీరువాలోని 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 10,000 నగదును అపహరించుకుపోయారు. ఈ మేరకు పట్టాభి రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు నగరానికి చెందిన తిరువీధుల మహేష్, ఏలూరుకు చెందిన నమ్మిన నాగార్జున, సింగళూరి సురేష్లను రాజానగరం ఎస్ఐ జీవీవి సత్యనారాయణ రాజానగరం హైవేపై అరెస్ట్ చేశారు. ఈ ముఠాను విచారించగా తూర్పుగోదావరి జిల్లాలోని బొమ్మూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, వైజాగ్ జిల్లాలోని భీమునిపట్నం, విజయనగరం జిల్లా గంట్యాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు తేలింది.